ఈ ప్రతిజ్ఞ చేయమని చెప్పేసి మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇంతమంది ఆఫీసర్స్ ఇక్కడికి వచ్చారు, ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దీని ముఖ్య ఉద్దేశం మన ఇక్కడ ఉన్న వాళ్ళకే కాకుండా మన కుటుంబంలో వాళ్ళకి, సమాజంలో అందరికీ కూడా మనం తెలియజేయాలని చెప్పేసి మనం కూడా ఈ ప్రతిజ్ఞ చేద్దాము అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నేను చెప్పిన దాన్ని మళ్ళీ మీరు ఒకసారి దాన్ని రిపీట్ చేయండి. ఏదో ఇంగ్లీష్ రిపీట్ చేయడం కాదు. నేను మాదక ద్రవ్యాల మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, వీటి వాడకం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసు వారికి కానీ మిగతా డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్ రహిత సమాజ శ్రేయస్సే లక్ష్యంగా సాగుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. ఈ ప్రతిజ్ఞ చేయమని చెప్పేసి మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇంతమంది ఆఫీసర్స్ ఇక్కడికి వచ్చారు, ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దీని ముఖ్య ఉద్దేశం మన ఇక్కడ ఉన్న వాళ్ళకే కాకుండా మన కుటుంబంలో వాళ్ళకి, సమాజంలో అందరికీ కూడా మనం తెలియజేయాలని చెప్పేసి మనం కూడా ఈ ప్రతిజ్ఞ చేద్దాము అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నేను చెప్పిన దాన్ని మళ్ళీ మీరు ఒకసారి దాన్ని రిపీట్ చేయండి. ఏదో ఇంగ్లీష్ రిపీట్ చేయడం కాదు. నేను మాదక ద్రవ్యాల మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, వీటి వాడకం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి
సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్ బారిన పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసు వారికి కానీ మిగతా డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్ రహిత సమాజ శ్రేయస్సే లక్ష్యంగా సాగుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. సమయమే కదరా ఆయుధం. మనకున్న టైము సరిపోదు, తమ్మి జరజల్ది మేలుకోరు. సమయాన్ని చులకరా చూసిన